బాబాయ్ ఈసారి కూటమి వస్తదా? మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తదా బాబాయ్? కూటమి వస్తుందనే ప్రజాభిప్రాయం, ప్రజల అభిప్రాయం, మా అందరి అభిప్రాయం కూడా. ఎందుకంటే అందుకని 5 సంవత్సరాల పరిపాలన నిరంకుశ పరిపాలన చూసి ఈ ప్రజలు కూడా ఈ రోడ్లు, నిత్యావసర వస్తువులు, విద్యుత్ రేట్లు, మరి చెత్త పన్ను కూడా రేటు, మరి పోలీసు యంత్రాంగం ఈ బలవంతంగా కేసులు రుద్దటం, ఈ ఆటవిక రాజ్యం చూసి విసుగు చెంది ఉన్నారు. ప్రజలందరూ ఏకాభిప్రాయంతో ఎలా అయినా సరే ఈ జగన్ రెడ్డిని పంపాలి, ప్రజాస్వామ్య రాజ్యం తీసుకురావాలి, అంబేద్కర్ విధానాలు ఉన్న ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలు చేయాలనే మంచి దృఢ నిశ్చయంతో ప్రజలు ఉండాలని మేము అందరం కూడా భావిస్తున్నాం. మరైతే వీళ్ళు ఏమంటున్నారంటే ఈసారి 175 ఖాయం అంటున్నారు. సరే, 175కి 175 జగన్ రెడ్డి ఇవ్వడం అనేది ఈ ప్రపంచ ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడో కూడా జరగని వింత అవుతుంది. ఇది 8వ వింత అవుతుంది. అది మేము చెప్పడం కాదు, మీకు తెలిసిందే, అందరికీ తెలిసిందే. ఆ ప్రగల్భాలన్నీ కూడా ఏమవుతాయి అనేది జూన్ 4వ తారీఖు ఫలితాల తర్వాత 175 వస్తాయో, మరి ఆ రోజు తెలుగుదేశానికి వచ్చిన 23 సీట్లకు ఒక్క సీట్ అయినా కూడా తగ్గుతుంది. 22, 27తోనే జగన్ రెడ్డి ఇంటికి వెళ్తాడని భావిస్తున్నాం మేము. మరైతే ఈ పథకాలన్నీ ఏం పనిచేయమంటారా? పథకాలు పనిచేయడానికి ప్రజల డబ్బులు తీసుకొచ్చి ప్రజలు పంచి పెడతాం. విపరీతమైన అప్పులు 12 లక్షలు 13 లక్షలు అప్పులు తెచ్చి పంచిందేమో 2,40 కోట్లు, పంచిందేమో తక్కువ, దోచింది ఎక్కువ, అప్పులు చేసింది ఎక్కువ, నిత్యావసర వస్తువులు పెంచింది, ఇసుక కానీ మద్యం కానీ వీటిలో దోపిడీ చేసి ప్రత్యేకంగా ఏంటంటే దేనికి కూడా బిల్లులు లేవు. మొత్తం అంతా కూడా రోజు తాడేపల్లి ప్యాలెస్కి ధనం ఈ రకంగా ప్రవాహం వల్లే ధనం చేరతాయండి. ప్రజలు పిచ్చాడు కాదు, ప్రజలు గమనిస్తున్నారు. కాకపోతే అంటే ఈ నియంత్రిత రాజ్యంలో భయపడి ఏ నోరు తెరిసి ఏమంటాను కూడా, కనీసం మా ఇంటి ముందు రోడ్డు లేదని అంటానికి కూడా భయపడి ప్రవర్తిస్తున్నారు. ఇవాళ ఆ పరిస్థితుల్లో ఈ ప్రజాస్వామ్య పాలన సాగుతాయింది. కాబట్టి దీన్ని ఎప్పుడు పంపాలా అనే సదుద్దేశంతోనే ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఈ సమయం ఆసన్నమైంది. రేపు 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో 175కి 175 వస్తాయో, మేము భావించినట్టుగా 21 సీటే వస్తుంది అనుకుంటున్నాం జగన్ రెడ్డికి. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చేస్తాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు ఏంటంటే ఆ రోజున ఈ ప్రజలను తీసుకెళ్లి పోలవరం చూపించాల్సింది కాదు. ఎందుకంటే పోలవరం తీసుకెళ్తే ఆ కట్టడాలు, సిమెంటు ఎవరికి ప్రజలకు అర్థం కాల. తీసుకెళ్లి కనుక ఇవాళ ఈ ప్రజలందరినీ బస్సుల్లో, ట్రైన్లో తీసుకెళ్లి అక్కడ హైటెక్ సిటీలో వదిలిపెడితే, మరి ఆ మాదాపూరు, కొండాపూరు, గచ్చిబౌలి ఇవన్నీ కూడా చూస్తే రాత్రిపూట తీసుకెళ్లి వదిలిపెట్టాలి. మనం అమెరికాలో ఉన్నామా, ఇండియాలో ఉన్నామా, అక్కడ ఎంతమంది మరి సాఫ్ట్వేర్ రంగం మీద ఎంత ఇన్కమ్ వస్తాయింది, ఎంతమంది డెవలప్ అయ్యారు. పేద ప్రజలు, మరి చిన్న చిన్న పల్లెటూళ్ళలో ఉన్న పేద ప్రజలు కూడా చదువుకుని ఎంతోమంది సాఫ్ట్వేర్లు విదేశాలకు వెళ్ళి మన దేశంలో కూడా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్లో కూడా మరి విపరీతంగా సంపాదించి పల్లెటూళ్ళలో బిల్డింగ్లు కట్టుకుంటే ఎవరైనా బిల్డింగ్ అంటే వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. ఆ పరిస్థితికి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. అది ఆ చంద్రబాబు డెవలప్మెంట్ అంటే, చంద్రబాబు నాయుడు గారు విజన్ అంటే అది ఇవాళ మనకు అవసరమైంది. ఇవాళ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినాక ప్రపంచ దేశాలే కాదు, వివిధ రాష్ట్రాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అనేది ఇవాళ అర్థమవుతాయి ప్రజలకి. మనం చంద్రబాబు నాయుడు గారిని పోగొట్టుకున్నామే, 5 సంవత్సరాల్లో మనం నష్టపోయామే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వస్తాడు, మన ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ మంచి మార్గం చూపిస్తాడనే దాంతో దృఢ నిశ్చయంతో ఉన్నారు ఈ ప్రజలు. గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వంలో రైతులకు ఏమన్నా ఉపయోగపడిందా? ఏం రైతులకు ఉపయోగపడుతుంది? రైతాంగం గ్రామాలు ఎట్లా ఉన్నాయో అందరికీ తెలుసు. పండించిన ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేదు, నష్టపోతే సబ్సిడీలు లేవు. మరి మిల్లర్ చుట్టూ మిల్లరు రైతు భరోసా కేంద్రాల చుట్టూను, ఒక కోఆపరేటివ్ బ్యాంకుల చుట్టూ, మిల్లర్ల చుట్టూ భిక్షగాళ్ళగా కాగితాలు సంఖలో పెట్టుకు తిరుగుతుంటే చాలా బాధ అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భారతదేశం రైతాంగం 70% రైతాంగంతో ఉన్న దేశంలో రైతు ఇట్లా బిచ్చగాళ్ళలాగా దగ్గరికి వెళ్ళి మిల్లర్ దగ్గరికి వెళ్తే మిల్లర్ చీపో అంటున్నాడు, రైతు భరోసా కేంద్రాలకు చీపో అంటున్నాడు. మరి దేవుళ్ళలాగా ఒక అన్నం పెట్టే రైతులు ఈ రకంగా చూస్తున్నారంటే, ఈ ప్రభుత్వం ఇలా చూస్తాయిందంటే రైతు కన్నూరు పెడితే రాజ్యం ఎప్పుడు కూడా ఉండదు, ఖచ్చితంగా పోతుంది. మళ్ళీ ఇక్కడ అభివృద్ధి ఏమైనా జరిగిందనా? అభివృద్ధి ఏమన్నా జరిగిందంటే పల్లెల్లో చూస్తే తెలుస్తుంది. గత 5 సంవత్సరాలు ప్రత్యేకంగా మా గ్రామంలో మరి ఆ రోజున దాదాపు 2 కోట్లు పెట్టి 50 సిమెంట్ రోడ్లు పోసాం. అది తప్ప ఈ 5 సంవత్సరాల పాలనలో ఏదో బిచ్చమేసినట్టుగా ఒక్క రోడ్డు ఎందుకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఈ ఊళ్ళో ఒకే ఒక్క రోడ్డు పోసారు 500 మీటర్లు. అది తప్ప వీళ్ళు చేసిన అభివృద్ధి ఇక్కడ కాదు, ఏ ఊళ్ళోనూ ఎక్కడా కనపడదు పల్లెటూళ్ళు. పైగా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇసుక తోలుకుని పెద్ద 60 టన్నులు 70 టన్నులు లారీలు రోడ్ల మీద తిప్పి రోడ్ల మీద గుంటలు బట్టి అన్నీ పెడతాంటే పిల్లలు అయితే చెప్తున్నారు, ఈ ఎమ్మెల్యే గారు, ఈ లారీల ఎమ్మెల్యే గారు, ఇసుక ఎమ్మెల్యే పిల్లలు చెప్పగలుగుతున్నారు. పెద్దలంతా భయపడిపోయి అమ్మో బూచాడు వస్తాడని భయపడి ఇంట్లో కూర్చొని గుడ్లో చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయా వీళ్ళని పంపిద్దామని. ఈసారి కూడా మళ్ళీ జగన్ గారే వచ్చినారంటే ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? ఎవరో రక్షించలేరు. ఇక జగన్ గారు వచ్చారంటే మా పొట్టాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు. మేము ఎందుకంటే ఎంతో కొంత సంపాదించుకున్నాం, బాగానే ఉన్నాం. ఈ పేద ప్రజానికానికి వాళ్ళ ఉద్దేశం ఎట్టుంటుందంటే, రాయలసీమ
ఆ దర్జా ఎట్లా ఉంటుందండి. ఇవాళ కూడా రాయలసీమ కొన్ని గ్రామాల్లో వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తాంటే చెప్పులు చేత్తో పుచ్చుకుని ఇల్లు దాటి వెళ్ళాలి. ఇవాళ జగన్ రెడ్డి కోరుకునేది కూడా ఈ పల్లెలుగానే ఉండాలి, మనం ఇచ్చే ఎంగులు మెతుకులు తిని మన కోసం ఎదురు చూస్తూ ఉండాలి, వీళ్ళు ఇట్లా పేదల్లాగానే ఉండాలి, వీళ్ళ పిల్లలు చదువుకోకూడదు, వీళ్ళ పిల్లల భవిష్యత్తు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు విదేశాలకు వెళ్ళకూడదు, ఇట్లాగే ఈ రాష్ట్రం ఉంటే మన మీద ఆధారపడి మనం ఇంకా చూస్తూ ఉంటారని దుర్బుద్ధితో పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఆంధ్రదేశం అధోగతి పాలవుతుంది మళ్ళీ జగన్ రెడ్డి వస్తే. మరైతే ఈ నియోజకవర్గంలో ఈసారి గెలుపు ఎవరిదంటారు? చూస్తున్నారు కదా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు కృష్ణానదిని శ్రీకాకుళం నుంచి మరి దిగువ నడకుదురు వరకు కూడా కృష్ణానదిలో ఇప్పుడు ఏం లేదు, ఇసుక అనేది మచ్చు కూడా చూస్తే కనపడదు. ఏం కనపడతాయిందంటే కింద బుస్స కనపడతాయి, తాళ్ళు తవ్వేశాడు, లక్షల లారీలు తోలుకున్నాడు, రోడ్లన్నీ కూడా గుంటలు పెట్టాడు. అలాంటి ప్రజాప్రతినిధిగా పైగా ఆయన పాపం అధికారానికి వచ్చే ముందు అందరినీ బతిమలాడుకున్నాడు ప్రతి ఊరు వచ్చి, అయ్యా నాకు ఉద్యోగం ఇప్పించండి, ఎమ్మెల్యే అయిన ఉద్యోగం ఇస్తే మీకు సేవ చేస్తాను. ఆయన చేసిన సేవ ఇది. గుంటల్లో పడి చస్తున్నారు జనం.